హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో బ్లాక్ క్లోవర్ యానిమే ఎక్స్ప్లెనేషన్ని కంటిన్యూ చేస్తున్నా. ఆల్రెడీ 4 వీడియోలు చేశా. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్ చెక్ చేసి అన్ని వీడియోస్ని చూసేయండి. అలాగే నాకు సరిగ్గా వ్యూస్ రావట్లేదని చూస్తున్న వాళ్ళందరికీ వీడియోస్కి లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయమని చెప్పాను. సో లైక్ అండ్ కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే కంటిన్యూ చేస్తే నేను వీలైనంత త్వరగా ఈ సిరీస్ని కంప్లీట్ చేస్తా. మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ 14 నుంచి 19 వరకు డంజన్ ఎక్స్ప్లోరేషన్ ఆర్క్ అని అస్తా ఇంకా యూనోలు డంజన్ ని ఎక్స్ప్లోర్ చేయడం చూసాం కదా. మరి ఆ మిషన్ అయిన తర్వాత మన వాళ్ళు తిరిగి వచ్చాక మ్యాజిక్ ఎంపరర్ అందరినీ రాయల్ క్యాపిటల్ కి పిలుస్తాడు. అండ్ ఆ రోజు ఎవరు ఊహించని ఒక పెద్ద అటాక్ జరుగుతుంది. మరి అదేంటో ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. రాయల్ క్యాపిటల్ ఇన్వేజన్ ఆర్క్ అని ఎపిసోడ్ 20 నుంచి 27 వరకు ఉంటుంది. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా ఓపెన్ చేస్తే డంజన్ మిషన్ అయిపోయిన తర్వాత అస్తా, నోయల్ ఇంకా లక్ మన బ్లాక్ బుల్స్ బేస్ కి తిరిగి వచ్చేస్తారు. ఇంకా అస్తా బాగా టైర్డ్ అయిపోయి ఒక వారం వరకు లేవడు. అండ్ ఈ గ్యాప్ లో రోజు నోయల్ మన వాడు ఎప్పుడు లేస్తాడని తెగ టెన్షన్ పడిపోయిందని వెనస్సా అస్తా లేచిన తర్వాత డిన్నర్ చేస్తున్నప్పుడు తనతో అంటుంది. ఇంకా నోయల్ బ్లష్ అయ్యి అలాంటిదేం లేదు, అసలు కనీసం లేకపోతే ఏమవుతాడో అనుకున్నా అంతే అని అంటుంది. మరి దాన్నే వర్రీ అవడం అని ఫినరల్ అంటాడు. అండ్ ఈ గ్యాప్ లో చార్మి గురించి తెలిసిందేగా, చాలా ఫుడ్ తయారు చేసి అందరి కోసం తినడానికి తెస్తుంది. ఇంకా అందరూ మంచి హ్యాపీ మూడ్ లో తింటూ ఉంటారు. ఇంకా అక్కడ కెప్టెన్ యామి వచ్చి అస్తా ఇంకా నోయల్ కి మ్యాజిక్ ఎంపరర్ నుంచి రాయల్ క్యాపిటల్ కి రమ్మని ఒక స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందని చెప్తాడు. ఇంకా అక్కడికి వెళ్లి డంజన్ లో ఏం జరిగిందో రిపోర్ట్ చేయాలి అంటాడు. సో అందుకోసం అస్తాని నోయల్ ని కంపల్సరీ వెళ్ళమంటాడు. అండ్ గైస్, యాక్చువల్గా లక్ కూడా డంజన్ కి వెళ్ళాడు కదా, సో తను కూడా వెళ్ళాలి రిపోర్ట్ చేయడం కోసం. కానీ రాయల్ క్యాపిటల్ కి వెళ్ళిన తర్వాత కుదురుగా ఉండడని యామి తనను వెళ్ళొద్దంటాడు. సో తన బదులు మేము వెళ్తామని మిగతా స్క్వాడ్ మెంబర్స్ యామిని అడుగుతారు. సో గోర్డన్ అడుగుతాడు నేను వెళ్తాను అని, బట్ యామి పట్టించుకోడు. అలాగే చార్మి కూడా వెళ్తానంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, అక్కడికి వెళ్ళి అన్ని తింటూ కూర్చుంటావు అని తనను కూడా పంపించడు. ఇంకా ఓన్లీ అస్తా ఇంకా నోయల్ మాత్రమే రాయల్ క్యాపిటల్ కి వెళ్తారు. ఇంకా అక్కడికి క్లాస్, మిమోసా ఇంకా యూనో కూడా వస్తారు. ఇంకా మన వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. క్లాస్ ఏమో అస్తాను అడుగుతాడు ఇప్పుడు ఎలా ఉంది అని. అండ్ అస్తా మిమోసాకి థ్యాంక్ యూ చెప్తాడు, ఎందుకంటే తను హీలింగ్ మ్యాజిక్ వాడి మన వాడిని నయం చేసింది కదా డంజన్ బయటకు వస్తున్నప్పుడు. మరి ఇంకా ఆ మాటలు విన్న తర్వాత మిమోసా సిగ్గుపడిపోతుంది. ఇంకా నోయల్ ఏమైందని మిమోసా దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మిమోసా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక వారం నుంచి నాకు అస్తాయి గుర్తొస్తున్నాడు అని. ఇంకా ఆ మాటలు విని నోయల్ కూడా పానిక్ అయిపోతుంది. మరి వీళ్ళు ఇలా అరుస్తూ ఉంటే చుట్టూ ఉన్న ముగ్గురు చూస్తూ ఉంటారు అసలు వీళ్ళకి ఏమైంది అని. మరి ఇంకా అలా మన వాళ్ళందరూ ప్యాలెస్ లోపలికి వెళ్దాం అనుకునే టైంకి అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా వాడిని చూసి క్లాస్ షాక్ అయిపోతాడు. వెంటనే క్లాస్, మిమోసా, నోయల్ ముగ్గురు అతన్ని చూసి బెండ్ అయి రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా అది చూసిన అస్తా ఎవరి ముసలోడు అని చెప్పి చేయి చూపిస్తే క్లాస్ గట్టిగా అరుస్తాడు, రే దద్దమ్మ, నీ ముందున్నది మ్యాజిక్ ఎంపరర్, మర్యాదగా మోకాల మీద నిలబడు అని గట్టిగా అరుస్తాడు. మరి మ్యాజిక్ ఎంపరర్ మన వాళ్ళని అడుగుతాడు డంజన్ లో ఏం జరిగింది అని. సో యూనో గ్రిమోర్ లో ఉన్న స్పెల్స్ ని మ్యాజిక్ ఎంపరర్ చెక్ చేస్తాడు. అలాగే యూనో గ్రిమోర్ లో ఏముందో తనకు అర్థమైందని అండ్ ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ రెలిక్ అని చెప్తాడు. సో యూనో దగ్గరికి వచ్చింది 4 స్పిరిట్స్ లో ఒకటైన విండ్ స్పిరిట్ అన్నమాట. అండ్ మ్యాజిక్ ఎంపరర్ కి స్పెల్స్ అన్న మ్యాజిక్ కన్నా చాలా ఇష్టం. సో తన కోసం ఈ స్పెల్ యూజ్ చేసి ఒకసారి చూపించమని యూనోని అడుగుతాడు. బట్ లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, యూనో ఆ స్పెల్ ని ఎలా వేశాడో తనకే తెలియదు. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ స్పెల్ ని యూజ్ చేసినట్లు యూనో మ్యాజిక్ ఎంపరర్ తో చెప్తాడు. బట్ ఇంకా స్పెల్ ని ప్రాపర్ గా యూజ్ చేయడం యూనోకి తెలియదు అంటాడు. ఇంక ఇదిలా ఉండగా అస్తా తన గ్రిమోర్ ను కూడా ఓపెన్ చేసి చూడండి నా బుక్ లో కూడా ఏవో పిచ్చి గీతలు ఉన్నాయని చూపిస్తాడు. కానీ అస్తా గ్రిమోర్ లో ఏం రాసి ఉందో మ్యాజిక్ ఎంపరర్ అర్థం చేసుకోలేకపోతాడు. ఇంకా అస్తా తన సెకండ్ యాంటీ మ్యాజిక్ స్వాడ్ ని బయటికి తీసిన తర్వాత మ్యాజిక్ ఎంపరర్ దాన్ని పట్టుకొని ట్రై చేస్తాడు. సో ఇంకా అది పట్టుకోగానే చాలా హెవీగా ఉంటుంది. ఇంకా స్వాడ్ ని పట్టుకున్న వెంటనే మ్యాజిక్ ఎంపరర్ ఒక మూమెంట్ లో తన మ్యాజిక్ పవర్ ని కొంచెం కోల్పోయినట్లు ఫీల్ అవుతాడు. ఇంక వెంటనే ఆ స్వాడ్ ని తిరిగి అస్తాకి ఇచ్చేస్తాడు. అండ్ ఏమంటాడంటే నీకు ఎలాగో మ్యాజిక్ పవర్ లేదు కాబట్టి నువ్వే ఈ స్వాడ్ కి సరైన హోస్ట్ వి, దీన్ని ఇంకెవరు వాడలేరు అంటాడు. అండ్ గైస్, యూనో ఇంకా అస్తా కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు మ్యాజిక్ ఎంపరర్ కి. అండ్ అదేంటో తెలిసిందేగా, మీలా నేను కూడా ఒక మ్యాజిక్ ఎంపరర్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతారు. ఇంకా ఆ మాట విని మ్యాజిక్ ఎంపరర్ గట్టిగా నవ్వుతాడు. బట్ మ్యాజిక్ ఎంపరర్ ఒకే మాట అంటాడు, అచీవ్మెంట్స్. ఎందుకంటే డిగ్నిటీ ఒకటే మ్యాజిక్ ఎంపరర్ అవ్వడానికి యూజ్ అవ్వదు. జనాల్లో ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే దానికి మీ అచీవ్మెంట్స్ కారణం. కాబట్టి మీరు వీలైనన్ని అచీవ్మెంట్స్ అచీవ్ చేస్తే తొందరగా మ్యాజిక్ ఎంపరర్ అవ్వచ్చు అని చెప్తాడు. సో మ్యాజిక్ ఎంపరర్ అవ్వాలంటే కావాల్సిన స్ట్రాంగెస్ట్ వన్ అండ్ ఓన్లీ క్వాలిటీ అచీవ్మెంట్స్ అని అస్తా అండ్ యూనోల్తో అంటాడు. అలాగే రాయల్ ప్యాలెస్ లో ఈ రోజు ఒక ఈవెంట్ జరుగుతుందని అక్కడికి మన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఇప్పటి వరకు మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్స్ వచ్చిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని ప్రమోట్ చేస్తారు. సో ఈ ఈవెంట్ ని వార్ మెరిట్స్ కన్ఫర్మెంట్ సెరమనీ అంటారు.
మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మ్యాజిక్ నైట్స్ ఉంటారు. సో గైస్, మొత్తం 9 మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ నుంచి బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ సెరమనీకి అటెండ్ అవుతారు. సో మనం ఈ సిరీస్ లో ఫ్యూచర్ లో రాబోయే చాలా మంది సైడ్ క్యారెక్టర్స్ ని ఫస్ట్ టైం చూడబోతాం. సో ఎవ్రీ మ్యాజిక్ నైట్ స్క్వాడ్ లో 2-3 క్యారెక్టర్స్ ని మనం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే ర్యాంకింగ్ విషయానికి వస్తే మ్యాజిక్ నైట్స్ లో మొత్తం 5 డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. జూనియర్, ఇంటర్మీడియట్, సీనియర్, అడ్వాన్స్డ్ అండ్ లాస్ట్ ది మ్యాజిక్ ఎంపరర్. సో ఇప్పుడు అస్తా అండ్ యూనోలు జూనియర్ కేటగిరీలో ఉన్నారు. అండ్ ఈచ్ కేటగిరీలో మొత్తం 5 క్లాసెస్ ఉంటాయి. మరి వాళ్ళ అచీవ్మెంట్స్ పెట్టి జూనియర్ నుంచి ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ నుంచి సీనియర్ అండ్ సీనియర్ నుంచి అడ్వాన్స్డ్ మ్యాజిక్ నైట్స్ అయిన తర్వాత వాళ్ళలో బెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు మ్యాజిక్ ఎంపరర్ అవుతారు. సో టెక్నికల్ గా చెప్పాలంటే మ్యాజిక్ నైట్స్ కెప్టెన్స్ ఇంకా వైస్ కెప్టెన్స్ అడ్వాన్స్డ్ కేటగిరీలో ఉంటారు. అండ్ మిగతా వాళ్ళందరూ సీనియర్, ఇంటర్మీడియట్ ఇంకా జూనియర్ కేటగిరీస్ లో ఉంటారు. సో మరి ఎవరెవరిని ప్రమోట్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం. సో మనం చూడబోయే ఫస్ట్ మెంబర్ లేపాల్డ్ వెర్మిలియన్. సో వీడు క్రిమ్సన్ లైన్ కి సంబంధించిన వాడు. క్రిమ్సన్ లైన్ మ్యాజిక్ నైట్స్ కెప్టెన్. ఫ్యూగలన్ వెర్మిలియన్ వాళ్ళ బ్రదర్ అన్నమాట. వీడు మొత్తం 7 స్టార్స్ అచీవ్ చేసుకుంటాడు అండ్ సెకండ్ క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ గా ప్రమోట్ అవుతాడు. అండ్ సెకండ్ మ్యాజిక్ నైట్ మెంబర్ సోల్ మారోన్. తిను బ్లూ రోజ్ స్క్వాడ్ కి సంబంధించింది. టోటల్ గా 6 స్టార్స్ ఎర్న్ చేసి థర్డ్ క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ అవుతుంది. అండ్ తిను ఎర్త్ మ్యాజిక్ వాడుతుంది. అండ్ థర్డ్ మెంబర్ సిల్వర్ ఈగల్స్ నుంచి సాలిడ్ సిల్వా. అండ్ వీడు కూడా థర్డ్ క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ గా ప్రమోట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ మెంబర్ హమోన్ సీజస్. అండ్ వీడు గోల్డెన్ డాన్ స్క్వాడ్ నుంచి మొత్తం 7 స్టార్స్ ఎర్న్ చేసి సెకండ్ క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ అవుతాడు. అండ్ వీడు గ్లాస్ క్రియేషన్ మ్యాజిక్ వాడతాడు. అలాగే గోల్డెన్ డాన్ నుంచి ఇంకో మెంబర్ సైరన్ టిఎం అని మొత్తం 8 స్టార్స్ ఎర్న్ చేస్తాడు. అండ్ వీడు ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ అవుతాడు. అండ్ గోల్డెన్ డాన్ నుంచి ఇంకో మెంబర్ అలెక్డోరా శాండ్లర్ అని మొత్తం 11 స్టార్స్ ఎర్న్ చేస్తాడు. ఫోర్త్ క్లాస్ అడ్వాన్స్డ్ మ్యాజిక్ నైట్ అవుతాడు. సో అలా ఈ సెరమనీ ఎండ్ అవుతుంది. టోటల్ గా 71 స్టార్స్ తో గోల్డెన్ డాన్ స్క్వాడ్ లీడింగ్ లో ఉంటుంది. మరి ఇంకేదో చిన్న పని పడడం వల్ల మ్యాజిక్ ఎంపరర్ అందరికి ఫీస్ట్ అరేంజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఈ రోజు స్పెషల్ గెస్ట్స్ ని ఇన్వైట్ చేశా అని చెప్పి మన వాళ్ళని చూపిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాక్సిమం రాయల్స్ ఇంకా నోబుల్స్ కాబట్టి మన వాళ్ళని చిన్న చూపు చూస్తారు. మరి ఫస్ట్ టైం అస్తా ఇంత పెద్ద సెరమనీకి అటెండ్ అయ్యాడు కాబట్టి జీవితంలో ఎప్పుడు తిన్నట్టు పెట్టినవన్నీ తింటూ ఉంటాడు. అండ్ మిగతా వాళ్ళందరూ మన వాళ్ళని చూసి ఇలాంటి లో క్లాస్ పీపుల్ ని ఎందుకు ఇన్వైట్ చేశారు మ్యాజిక్ ఎంపరర్ అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ నోయల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. ఇందాక మనం చూసాం కదా సిల్వర్ ఈగల్ స్క్వాడ్ కి సంబంధించిన వాళ్ళని. సో వాళ్ళు ముగ్గురు నోయల్ కి కజిన్స్ అవుతారు. అండ్ మరి నోయల్ చిన్నప్పటి నుంచి తన మ్యాజిక్ ని కంట్రోల్ చేసుకోలేదని ఎప్పుడు తనని చిన్న చూపు చూసేవారు. అండ్ తను ఇప్పుడు వన్ ఆఫ్ ద వర్స్ట్ స్క్వాడ్ అయిన బ్లాక్ బుల్స్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా చీప్ గా చూస్తారు. మరి ఇంకా మన వాళ్ళు తింటూ ఉంటే తన కజిన్ సాలిడ్ సిల్వా వచ్చి తన పైన డ్రింక్ పంపి అవమానిస్తాడు. అండ్ తన మిగతా కజిన్స్ కూడా తనని ఈ సిల్వా ఫ్యామిలీలో పుట్టడమే పెద్ద అవమానం అంటారు. ఇంకా నోయల్ ఏడుస్తూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదామని చూసే టైంలో వెంటనే అస్తా తన చేయి పట్టుకొని ఆపుతాడు. ఇంకా టేబుల్ మీద నిలబడి నేనేదో ఇక్కడికి అందరూ గొప్ప వాళ్ళు ఉండే చోటుకు వచ్చా అనుకున్నా, కానీ మీకు బయట ఉండే వాళ్ళకి అస్సలు తేడా లేదు, లో క్లాస్ హై క్లాస్ అని అందరినీ వేరు చేస్తూ మాట్లాడుతున్నారు అని అందరి మీద అరుస్తాడు. అండ్ ఈ కోపంలో మీలాంటి వాళ్ళని లైన్ లో పెట్టడానికైనా నేను ఎప్పటికైనా మ్యాజిక్ ఎంపరర్ అవుతా అని అందరి ముందు ఛాలెంజ్ చేస్తాడు. ఇంకా ఆ మాటలు విన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వుతారు. ఒక లో క్లాస్ వాడివై ఉండి నువ్వు మ్యాజిక్ ఎంపరర్ అవుతావా అని అందరూ అస్తాన్ని విక్రిస్తారు. అలాగే ఇలాంటి సెరమనీకి వచ్చి అందరి ముందు ఇలా ఎదురు తిరిగాడని చెప్పి సిల్వా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అస్తాన్ని అటాక్ చేద్దామని చూస్తారు. అక్కడ ఉన్న మిగతా రాయల్ మెంబర్స్ కూడా మన వాడిని అటాక్ చేసి బుద్ధి చెప్దాం అనుకుంటారు. ఇప్పుడు క్లాసు వెంటనే బతిమలాడతాడు అస్తాన్ని వదిలేమని, ఏదో తెలియక చేస్తున్నాడు అని. ఆయన సెలబ్రేషన్ హాల్ కి వచ్చి ఇలా ర్యాష్ గా బిహేవ్ చేస్తే గుణపాఠం చెప్పాల్సిందే అని అస్తాన్ని విడిచిపెట్టరు. ఇంకా నోయల్ కజిన్ సాలిడ్ వెంటనే ముందుకు వచ్చి ఇలాంటి వాడితో సాఫ్ట్ గా ఎందుకు డీల్ చేస్తున్నారు, ఇప్పుడే వీడి పని చెప్తా అని వెంటనే ఒక పెద్ద అటాక్ చేయాలని చూస్తాడు. ఇంకా వాళ్ళందరూ మన వాడిని రౌండ్ అప్ చేశారని గమనించి యూనో కూడా వాళ్ళని ఆపుదామని చూస్తాడు. అప్పుడు మనోడు నోయల్ కి జరిగిన అవమానం గుర్తు తెచ్చుకొని తన రెండో స్వాడ్ ని తీసి ఆ శాండ్ మ్యాజిక్ ని నెగ్లెక్ట్ చేసి సాలిడ్ అటాక్ ని మళ్ళీ తిరిగి వాడి మీదగా పంపిస్తాడు. ఇంకా ఆ దెబ్బతో సాలిడ్ మోకాళ్ళ మీద పడిపోతాడు. ఒక లో క్యాస్ట్ కి సంబంధించిన వాడు నోబుల్ నేల మోకాళ్ళ మీద పడేలా చేస్తాడా అని వాడికి బాగా కోపం వచ్చేస్తుంది. అప్పుడు అస్తా గట్టిగా నోయల్ కి సారీ చెప్పమని అరుస్తాడు. ఇంకా మనోడిని చూసి అందరూ షాక్ అయిపోతారు, ఏంటి వీడి మొండితనం అని. ఇంకా అలా వాళ్ళు గొడవ పెద్ద చేసుకుంటారు. అప్పుడు పక్కనే ఉన్న నోయల్ బ్రతిమలాడుతుంది వాళ్ళ కజిన్స్ ని, దయచేసి ఇది ఇంతటితో వదిలేయండి అని. అయినా ఎవరు తన మాట వినరు. ఇంకప్పుడు వెంటనే రూమ్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే సాలిడ్ దగ్గరికి ఎవరో పవర్ఫుల్ వ్యక్తి రావడం మనం చూస్తాం. ఇంకా వాడి ఆరా అస్తా ఫీల్ అయ్యి కెప్టెన్ యామి కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాడని అనుకుంటాడు. అండ్ అక్కడికి వచ్చింది ఎవరో కాదు, కెప్టెన్ ఆఫ్ సిల్వర్ ఈగల్స్ నొజెల్ సిల్వా. ఇంకా నొజెల్ సిల్వా ముందుకొచ్చి ఇలాంటి వాడితో ఇంకా గొడవ పడుతూ సిల్వర్ ఈగల్స్ పరువు తీస్తున్నావేంటి అని, వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని డైరెక్ట్ కెప్టెన్ ఆఫ్ ద సిల్వర్ ఈగల్స్ నొజెల్ సిల్వాయే మన వాడి మీద అటాక్ చేయాలని చూస్తాడు. అప్పుడు వెంటనే వెనక నుంచి ఒక వ్యక్తి
ఇంక ఇలాంటి చిన్న పిల్లోడి మీద అటాక్ చేస్తే సిల్వా ఫ్యామిలీకే పరువు పోయినట్లు కాదా అని నోజెల్ సిల్వాతో అంటాడు. అండ్ అది ఎవరో కాదు, కెప్టెన్ ఆఫ్ ద క్రిమ్సన్ లయన్ హ్యూగలన్ వెర్మిలియన్. సో క్రిమ్సన్ లయన్ ఫ్యామిలీ వాళ్ళు మన అస్తాని బ్యాక్ చేస్తారు. అండ్ లేపోల్డ్ వెర్మిలియన్ అయితే అస్తా దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా టాలెంటెడ్ లా ఉన్నావు కాబట్టి నేను కూడా నీకు రైవల్ అవుతా అంటాడు. ఎందుకు నీ పేరంటే మర్చిపోయా కస్తా అని అడుగుతాడు. ఇంకా అలా గొడవ సర్దుకుంటుంది. ఇంకా మిమోసా లేపోల్డ్ తనకి ఏమవుతాడో మొత్తం ఫ్యామిలీ ట్రీ చెప్తుంది. యాక్చువల్ గా ఫ్యూగలన్ వెర్మిలియన్, లేపోల్డ్ వెర్మిలియన్, అలాగే మిమోసా వెర్మిలియన్ వీళ్ళ ముగ్గురు వెర్మిలియన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కెప్టెన్ ఆఫ్ ద క్రిమ్సన్ లయన్ ఫ్యూగలన్ వెర్మిలియన్, అలాగే లేపోల్డ్ వెర్మిలియన్ వాళ్ళిద్దరు సొంత బ్రదర్స్ అనమాట. అలాగే మిమోసా వాళ్ళ ఫాదర్, వీళ్ళిద్దరు ఫాదర్ సొంత బ్రదర్స్ కాబట్టి వీళ్ళు ముగ్గురు కజిన్స్ అవుతారు. అండ్ ఇంకో పక్క సిల్వా ఫ్యామిలీకి సంబంధించిన నోయల్ ఉంది కదా, సో వాళ్ళమ్మ మిమోసా వాళ్ళమ్మ సొంత సిస్టర్స్ కాబట్టి అలా కూడా నోయల్ మిమోసాకి కజిన్ అవుతుంది. అలా వీళ్ళందరూ కజిన్స్ అవుతారు ఒకరికొకరు. సో చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూల్ అవుతుంది. ఇంకా అలాగే సోల్ ని ఇంకా కెప్టెన్ ఆఫ్ ద బ్లూ రోజ్ చార్లెట్ రోజ్లైన్ కూడా చూస్తాం. అండ్ ఇక్కడ థింగ్ ఏంటంటే ప్రతిసారి సోల్ కెప్టెన్ ఆఫ్ ద బ్లూ రోజ్ ని పేరు పెట్టే పిలుస్తుంది, కెప్టెన్ అని పిలవదు. సో తను ఎప్పుడు చెప్తుంది నన్ను కెప్టెన్ అని పిలువు అని, బట్ స్టిల్ సోల్ చార్లెట్ అని పిలుస్తుంది తనని. అంతా బాగానే ఉంది అనే టైంలో హ్యూగలన్ ఏమో అస్తాకి మ్యాజిక్ ఎంపరర్ జూలియస్ నుంచి పర్మిషన్ వల్ల ఇక్కడికి వచ్చాడు, అలాంటి వాడితో మనం ఇలా ట్రీట్ చేయడం మంచిది కాదు అంటాడు. అలాగే తను ఎంత లో క్యాస్ట్ వాడైనా మనం ఇలా ట్రీట్ చేయకూడదు, తనకు తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి అంటాడు. ఇంకో పక్క నోజెల్ సిల్వా ఇలాంటి మాటలు ఒక రాయల్ అయ్యుండి నీ నోటి నుంచి వింటానని అనుకోలేదు, నువ్వు నా రిలేటివ్ అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది అంటాడు. అండ్ ఇంక వీళ్ళిద్దరి మధ్యన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఫైట్ చేసుకుంటారేమో అని చుట్టూ ఉన్న వాళ్ళు భయపడిపోతారు. అండ్ మళ్ళీ వాళ్ళ మధ్యన టెన్షన్ బాగా బిల్డ్ అయ్యేసరికి వెంటనే ఒక రాయల్ గార్డ్ తలుపులు తెరుచుకొని వచ్చి మన వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని గట్టిగా అరుస్తాడు. అండ్ అదేంటో కాదు, మన వాళ్ళు ఉన్న ఈ రాయల్ క్యాపిటల్ మీద ఒక పెద్ద అటాక్ చేస్తున్నారు. సో సడన్ గా ఎంత పెద్ద అటాక్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి మన వాళ్ళందరూ కంగారు పడతారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీడు ఒక జాంబీ టైప్ మాన్స్టర్స్ తో మొత్తం రాయల్ క్యాపిటల్ లో ఉన్న జనాల పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడే ఉన్న రాయల్ గార్డ్స్ చాలా మంది ఆ జాంబీస్ ని అటాక్ చేస్తూ ఆపడానికి ట్రై చేస్తారు. మన వాళ్ళందరికీ ఈ మెసేజ్ అందిన తర్వాత ఉన్న వాళ్ళంతా ఎటువైపు డివైడ్ అయ్యి అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఎంతమంది ఉండగా ఎవరికి తెలియకుండా 5 ప్లేసెస్ లో ఇలాగా సైమల్టేనియస్ గా అటాక్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక హై లెవెల్ స్పెషల్ మ్యాజిక్ యూజర్ ఎవరైతే ఉంటాడో వాడు ఈ అటాక్ లో గ్యారంటీ ఉండుంటాడు అని ఫ్యూగలన్ అంటాడు. షిఫ్ట్ తీసుకుని మరి రాయల్ గార్డ్స్ ఒక మ్యాజిక్ బ్యారియర్ లాంటిది మెయింటైన్ చేస్తారు ఎవరు రాకుండా. అలాంటిది ఎంత సడన్ గా 5 ప్లేసుల్లో అటాక్ జరిగిందంటే మనలోనే ఒకరు మనల్ని మోసం చేసి సీక్రెట్స్ ని బయట పెట్టారని అనుకుంటాడు. సో మనలోనే ఒక బిట్రేయర్ ఉన్నాడని ఫ్యూగలన్ డౌట్ పడతాడు. ఇంకా ప్రాపర్ ప్లాన్ వేయకుండానే అస్తా ఆ మాట వినగానే వెంటనే సివిలియన్స్ ని కాపాడాలని అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే ప్రాపర్ ప్లాన్ వేసుకున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా డిస్పర్స్ అయ్యి ఆ 5 చోట్లకి వెళ్ళి ఎవరు అటాక్ చేస్తున్నారో వాళ్ళని ఆపుదామని చూస్తారు. సో ఫ్యూగలన్, లేపోల్డ్ ఇంకా బ్లాక్ బుల్స్ కి సంబంధించిన మన నోయల్ వీళ్ళ ముగ్గురు నార్త్ డిస్ట్రిక్ట్ వైపు అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. అలాగే సిల్వర్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ నోజెల్ సిల్వా, సాలిడ్, నిబ్రా వీళ్ళందరూ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ని కాపాడదామని చూస్తారు. అండ్ కెప్టెన్ ఆఫ్ ద బ్లూ రోజ్ చార్లెట్ ఇంకా సోల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్తారు. అండ్ గోల్డెన్ డాన్ కి సంబంధించిన వాళ్ళు అలక్రేడో, మిమోసా ఇంకా యూనో వెస్ట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ ని చూసుకుందాం అని వెళ్తారు. అలాగే క్లాసు, హెమోన్, సైరన్ కూడా నార్త్ వెస్ట్ వైపు రీజన్స్ ని కవర్ చేయడానికి వెళ్తారు. సో గైస్ అలా మనం సెరమనీలో చూసిన మ్యాజిక్ నైట్స్ అందరూ ప్రజల్ని కాపాడడానికి బయలుదేరతారు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సెలబ్రేషన్ హాల్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకప్పుడు మెల్లగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టేబుల్స్ కింద నుంచి చార్మి బయటకు వస్తుంది. సో తను యాక్చువల్ గా అస్తాని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చిందనమాట. అండ్ అందరూ ఖాళీ చేసేసారు కాబట్టి ఇంక తను ఏం చేస్తుందో తెలిసిందేగా, వెంటనే మంచిగా వండుతున్న ఫుడ్ స్మెల్ రాగానే అటువైపు వెళ్ళిపోతుంది. ఇంక కట్ చేస్తే మన వాళ్ళందరూ వాళ్ళకి చెప్పిన ప్లేస్లకు వెళ్ళి ఆ జాంబీస్ నుంచి జనాల్ని కాపాడుతూ ఉంటారు. ఇంక ఈ అటాక్ నంతటిని ప్లాన్ చేస్తున్న మెయినోడ్ ఎవడైతే ఉంటాడో ఒక చిన్న పాప కనిపిస్తే తనని అటాక్ చేద్దామని చూస్తాడు. అండ్ గట్టిగా అరుస్తాడు, నాకు ఈ కింగ్డమ్ అన్న ఈ జనాలంటే అస్సలు నచ్చదు అని, కాబట్టి ఈ రోజు మీ అందరినీ అంతం చేసేస్తా అంటాడు. ఇంక వాడు తనని అటాక్ చేయడానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు వెంటనే వాడు చుట్టూ ఉన్న జాంబీస్ ని స్లాష్ చేసుకుంటూ వచ్చి వాడు తన దగ్గరికి చేరుకునే లోపు అస్తా వచ్చి ఆ అమ్మాయిని రెస్క్యూ చేస్తాడు. సో మరి మన అస్తా డైరెక్ట్ గా ఈ అటాక్ కారణమైన మెయిన్ మేజ్ దగ్గరికే వచ్చాడు. మరి ఇక్కడ వరకు మీరు ఇంకా వీడియోని చూసి ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. మరి ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందో ఇంక చూద్దాం. సో గైస్ ఇంక వాడికి మన అస్తా గురించి ముందే తెలుస్తుంది. అయితే ఈ కింగ్డమ్ లో యాంటీ మ్యాజిక్ వాడుతుంది నువ్వేనా అని మన వాడుతా అంటాడు. ఇంక కట్ చేస్తే మిగతా మ్యాజిక్ నైట్స్ అందరూ వాళ్ళకి చెప్పిన లొకేషన్స్ లో ఫైట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మనం ఈ మ్యాజిక్ నైట్స్ అందరూ పవర్స్ యూజ్ చేయడం చూస్తాం. హమోన్ గ్లాస్ క్రియేషన్ మ్యాజిక్, సైరన్ స్టోన్ క్రియేషన్ మ్యాజిక్, అలాగే సోల్ ఎర్త్ క్రియేషన్ మ్యాజిక్ ని మనం ఫస్ట్ టైం చూడబోతాం. అలాగే క్లాసు, యూనో, మిమోసా క్రిమ్సన్ లైన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు,
ఇంకా సిల్వర్ ఈగల్స్ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తూ జనాల్ని కాపాడుతూ ఉంటారు. అండ్ ఇందులో మ్యాజిక్ నైట్స్ క్యాప్టెన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా పవర్ఫుల్ అటాక్స్ చేస్తారు. అండ్ అస్తా ఆ జాంబీస్ అన్నిటిని డిఫీట్ చేస్తూ ఉంటే లేపోల్డ్ చూసి ఆశ్చర్యపోతాడు. అసలు మ్యాజిక్కే లేకుండా బ్రూట్ స్ట్రెంత్ తో అస్తా ఈ జాంబీస్ ని భలే డిఫీట్ చేస్తున్నాడు అని. సో నాకు మంచి రైవల్ అవుతాడు అని అనుకుంటాడు. ఇంకా మరి మన అస్తా ఆ విలన్ తో ఎందుకని ఈ క్యాపిటల్ మీద ఇలా అటాక్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఇంక మనోడికి బాగా కోపం వచ్చి వాడి మీదకి చార్జ్ చేసి అటాక్ చేయాలని చూస్తాడు. అండ్ వాడు వెంటనే తన మ్యాజిక్ ని వాడి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కర్స్ సోల్జర్ ని బయటికి పిలిపిస్తాడు. నెంబర్ 4 జిమ్మీ అని వాడిని పిలుస్తాడు. అండ్ ఇంక వాడు అస్తా మీద అటాక్ చేస్తాడు. సో ఆ మాన్స్టర్ వాడి మ్యాజిక్ తో కర్స్ బుల్లెట్స్ ని అస్తా మీద రిలీజ్ చేస్తాడు. అండ్ అలా ఒక బుల్లెట్ మన వాడి ముఖం మీద తగులుతుంది. సో గైస్ యాక్చువల్ గా ఈ విలన్ గాడు ఆ జాంబీస్ అన్నిటికీ మానాన్ని సప్లై చేస్తూ ఉంటాడు. దానివల్ల మన వాళ్ళు ఎంతమంది జాంబీస్ ని చంపినా అవి మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి. అందరు మ్యాజిక్ నైట్స్ విపరీతంగా జాంబీస్ తో ఫైట్ చేస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువ జాంబీస్ తిరిగి వస్తూనే ఉంటాయి. అండ్ అస్తా దగ్గరికి వచ్చేసరికి తన యాంటీ మ్యాజిక్స్ వాడుతో ఈ జాంబీస్ ని అటాక్ చేస్తున్నాడు కాబట్టి వాడికి ఆ జాంబీస్ కి కనెక్షన్ అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి అస్తా వల్ల చాలా ఇబ్బంది అని చెప్పి అస్తా మీద ఇంకా పెద్ద అటాక్స్ చేయాలని చూస్తాడు. అందుకే నెంబర్ 4 జిమ్మీని మన వాడి మీద కుదులుతాడు. కానీ అస్తా జిమ్మీతో ఫైట్ చేయగలుగుతున్నాడు కాబట్టి వెంటనే ఆ అటాక్స్ అన్ని అస్తా కాపాడిన అమ్మాయి ఉంది కదా ఆ చిన్న పాప మీదకి డిఫ్లెక్ట్ చేసేలా చేస్తాడు. సో కావాలని సివిలియన్స్ ని అటాక్ చేస్తే మ్యాజిక్ నైట్స్ ఏం చేయలేరని, అదే మన వాళ్ళ వీక్నెస్ అని వాడు కావాలని అమ్మాయి మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇదంతా దూరం నుంచి నోయల్ చూస్తూ ఉంటుంది. మరి మన అస్తాకి హెల్ప్ చేద్దామని ముందుకొస్తూ ఉంటే ఒక్కసారిగా తనకి తన కజిన్స్ అనే మాటలన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే నోయల్ ఇంకా ప్రాపర్ గా తన మ్యాజిక్ ని యూజ్ చేయలేదు కాబట్టి తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా ఉండదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చింది కాబట్టి సడన్ గా ఫ్రీజ్ అయిపోయి అలా నిలబడిపోతుంది ఏం చేయాలో తెలియక. అండ్ నోయల్ మీద కూడా కొన్ని జాంబీస్ అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ఫ్యూగల్ వెర్మిలియన్ ఆ జాంబీస్ ని అటాక్ చేసి నోయల్ నెత్తి మీద ఒక్కటిస్తాడు. ఇంకా నోయల్ ఎందుకని నన్ను ఇలా కొట్టారని అడిగితే అప్పుడు ఫ్యూగలెన్ ఇలా అంటాడు, నువ్వు బ్లాక్ బుల్స్ కి సంబంధించిన అమ్మాయివే కదా, నీ కజిన్స్ అన్న మాటలన్నీ తలకెక్కించుకోకు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, వీక్ గా ఉండడం ప్రాబ్లం కాదు, కానీ అప్పటికి వీక్ గా ఉండిపోవడమే చాలా పెద్ద ప్రాబ్లం. నువ్వు కూడా ఒక మ్యాజిక్ నేటివ్ కాబట్టి వెంటనే ధైర్యం తెచ్చుకొని ఫైట్ చేయాలి అని ఫ్యూగలన్ నోయల్ కి మోటివేషన్ ఇస్తాడు. ఇంకా అస్తా జిమ్మీ చేసే అటాక్స్ నుంచి అమ్మాయిని పూర్తిగా కాపాడలేకపోతాడు. మరి వాడి అటాక్స్ అమ్మాయికి తగులుతున్నాయన్న టైంలో వెంటనే నోయల్ తన ప్రొటెక్షన్ బ్యారియర్ వేసి అమ్మాయిని కాపాడుతుంది. ఇంకా అందరూ అస్తా దగ్గరికి వచ్చి అసిస్ట్ చేసేసరికి వెంటనే అస్తా తన ఫుల్ పవర్ యూజ్ చేసి ఒక సైక్లోన్ లా తన 2 కత్తుల్ని పట్టుకొని ఫుల్ గా రొటేట్ అయ్యి ఆ జిమ్మీని ఓడించేస్తాడు. ఇంకా అప్పుడు ఆ విలన్ గాడు వెంటనే ఇంకో కర్స్ సోల్జర్ ని బయటికి తీస్తాడు. ఈసారి నెంబర్ 2 ఆల్ఫ్రెడ్ ని పిలుస్తాడు. ఇంకా వాడు అలా అస్తా మీద చాలా పెద్ద అటాక్స్ చేస్తాడు. అండ్ గైస్ యాక్చువల్ గా మన మ్యాజిక్ నైట్స్ అందరూ ఆలోచిస్తారు, చూస్తుంటే ఈ జాంబీస్ అందరూ చాలా వీక్ గా ఉన్నారు అండ్ మల్టిపుల్ టైమ్స్ అలా వస్తూ అటాక్ చేస్తూనే ఉంటారు. నిజంగా కింగ్డమ్ మీద ప్రాపర్ గా అటాక్ చేద్దామనే ఉద్దేశమే లేదు. అండ్ అసలు వీళ్ళ రియల్ మోటివ్ ఏంటో మన వాళ్ళకి ఇంకా అర్థం కాదు. ఖచ్చితంగా వీళ్ళు ఇంకేదో మోటివ్ తో ఇలా అటాక్ చేస్తున్నారని చెప్పి అందరూ గెస్ చేస్తారు. ఇంక కట్ చేస్తే అస్తా ఆ నెంబర్ 2 ఆల్ఫ్రెడ్ తో ఫైట్ చేస్తూ ఉంటే నోయల్ ఇంకా లేపోల్డ్ హెల్ప్ చేద్దామని వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా ఒక కర్స్ సోల్జర్ ని పంపిస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఆ కర్స్ సోల్జర్ తో ఫైట్ చేస్తూ ఉంటే అస్తా నెంబర్ 2 ఆల్ఫ్రెడ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అటాక్స్ చాలా పెద్దగా ఉండేసరికి అస్తా వాటిని డిఫెండ్ చేసుకోలేకపోతాడు. అండ్ కట్ చేస్తే మనం క్లోవర్ కింగ్డమ్ కింగ్ ని చూస్తాం. అండ్ మన మ్యాజిక్ ఎంపరర్ అసిస్టెంట్ మార్క్స్ ఉన్నాడు కదా, వాడెళ్ళి అగస్టస్ కీరా క్లోవర్ అని మన క్లోవర్ కింగ్డమ్ కింగ్ కి రిపోర్ట్ చేస్తాడు. మ్యాజిక్ నైట్స్ అందరూ సిచ్యువేషన్ ని కంట్రోల్ లోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని. అలాగే మన మ్యాజిక్ ఎంపరర్ ఒక స్పెషల్ మిషన్ మీద వేరే చోటుకు వెళ్ళడం వల్ల అతను ఇక్కడ లేరని చెప్తాడు. అండ్ గైస్ యాక్చువల్ గా మీరు ఇప్పటి వరకు పొరపాటు పడి ఉంటే మన మ్యాజిక్ ఎంపరరే అందరిలో పెద్ద కాదు ఈ కింగ్డమ్ లో. యాక్చువల్ గా మన క్లోవర్ కింగ్డమ్ కి ఒక కింగ్ అయితే ఉంటాడు అగస్టస్ కీరా క్లోవర్ అని. బట్ యాక్చువల్ గా జనాలందరూ గౌరవించేది మ్యాజిక్ ఎంపరర్ నే. అండ్ కింగ్ అసలు ఉంటాడే గానీ ఎందుకు ఉంటాడో ఎవరికి అర్థం కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మ్యాజిక్ ఎంపరర్ మనకి ప్రైమ్ మినిస్టర్ టైప్ అయితే కింగ్ ప్రెసిడెంట్ టైప్. ఇంకా మన అస్తా ఆ నెంబర్ 2 ఆల్ఫ్రెడ్ తో సరిగ్గా ఫైట్ చేయలేకపోతాడు. వెంటనే దగ్గరలో ఉన్న క్రిమ్సన్ లైన్ కెప్టెన్ ఫ్యూగలన్ వెర్మిలియన్ మన వాడికి హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇంకా ఒక్క స్ట్రైక్ తో ఆ నెంబర్ 2 ఆల్ఫ్రెడ్ ని లేపేస్తాడు. అండ్ ఇంకా ఆ విలన్ గాడిని అడుగుతాడు ఎందుకు నువ్వెవరు అని. సో అప్పుడు వాడు చెప్తాడు వాడి పేరు రాడిస్ అని. అండ్ వాడు ఒకసారి మ్యాజిక్ నైట్ సెరమనీకి అటెండ్ అయ్యాడని అండ్ వాడికి చాలా మ్యాజిక్ పవర్ ఉండేది అని ఫ్యూగలన్ తో అంటాడు. అప్పుడు వెంటనే ఫ్యూగలన్ కి బాగా గుర్తొస్తుంది ఈ రాడిస్ ఒకప్పుడు లో క్యాస్ట్ లో పుట్టినప్పటికీ చాలా మ్యాజిక్ పవర్ ఉండేవాడని, అలాగే వీడిని పర్పుల్ ఆర్క్ వాళ్ళు వాళ్ళ మ్యాజిక్ నైట్ స్క్వాడ్ లోకి తీసుకున్నారని చెప్తాడు. అండ్ గట్టిగా వాడి మీద అరుస్తాడు, నువ్వు ఒకప్పుడు మ్యాజిక్ నేటివ్ కదా, మరి ఇప్పుడు ఎందుకని ఇలా తయారయ్యావు, కింగ్డమ్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నావు అని అరుస్తాడు.
దానికి రాడిస్ ఏం చెప్తాడంటే యాక్చువల్ గా పర్పుల్ ఆర్కలోన వాడిని తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్క్వాడ్ వాళ్ళు వాడిని బ్యానిష్ చేశారని చెప్తాడు. ఎందుకంటే తన సోల్ క్రియేషన్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో అది రెస్ట్రిక్టెడ్ అని, దాన్ని యూజ్ చేయకూడదని చెప్తారు. సో అలా వాడి మ్యాజిక్ మంచిది కాదని చెప్పారని, వాడిని అవమానించారని ఇప్పుడు కింగ్డమ్ మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాడు అంటాడు. మరి పర్టికులర్ గా వాడి మోటివ్ ఏంటి, ఎందుకని ఇలా అటాక్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా ఎవరికి తెలియదు. ఇంక వెంటనే వాడు ఫ్యూగ్లన్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంక ఫ్యూగ్లన్ అస్తాతో నిన్ను క్యాప్టెన్ యామి తీసుకున్నాడంటే మేమందరం చూడండి నీలో ఏదో చూశాడు, అండ్ నీలాంటి వాడు ఎంత త్వరగా చనిపోతే మంచిది కాదు, అండ్ నువ్వు మ్యాజిక్ ఎంపరర్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకవేళ అలా కానీ అనుకుంటే నేను కూడా నీకు రైవలే అంటాడు. ఇంకా ఫ్యూగ్లన్ మాటలు విన్న తర్వాత అస్తాకి బాగా మోటివేషన్ వస్తుంది. అస్తా కూడా బాగా మోటివేట్ అయ్యి నేను కూడా ఫైట్ చేస్తా అని ఫ్యూగ్లన్ తో జాయిన్ అవ్వాలని చూస్తాడు. అస్తాకి ఒక్కటిచ్చి ఏమంటాడంటే నువ్వెప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేయాలి అంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ నీ బాడీ ఫైట్ చేసే సిచ్యువేషన్ లో ఇంక లేదు కాబట్టి ఫైట్ చేసేటప్పుడు ప్రతి సిచ్యువేషన్ లో కామ్ గా ఉండడం నేర్చుకో అని చెప్తాడు. ఇంక ఇది ఎక్కడితో నాకు వదిలే అని చెప్పి ఫ్యూగ్లన్ వాడితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. రాడస్ వెంటనే నెంబర్ 1 కార్లని బయటికి తీస్తాడు. వాడి దగ్గర ఉన్న నెంబర్ 1 కార్లు డిఫెన్స్ మ్యాజిక్ లో బాగా ఎక్స్పర్ట్. దాని వల్ల ఫ్యూగ్లన్ వెర్మిలియన్ చేసే పెద్ద పెద్ద అటాక్స్ ని వెంటనే ఆపేస్తాడు. ఫ్యూగ్లన్ అస్తాకి మన వాళ్ళందరికీ క్లోజ్ గా చూడమంటాడు తను ఇప్పుడు ఏం చేయబోతున్నాడు. వెంటనే ఫ్యూగ్లన్ నెంబర్ 1 కార్ల మీద అటాక్ చేస్తాడు. ఈసారి ఫ్యూగ్లన్ చేసే అటాక్ డిఫెన్స్ అన్నింటిని బ్రేక్ చేసి వెంటనే నెంబర్ 1 కార్లని డిఫీట్ చేస్తాడు. అది చూసి రాడస్ ఇంకా మన వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఫ్యూగ్లన్ మన వాళ్ళకి చెప్తాడు యాక్చువల్ గా పవర్ఫుల్ మేజెస్ ఎప్పుడు అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్లేసెస్ లో మాన బ్యారియర్స్ వీక్ గా ఉంటాయి. సో ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వీక్ గా ఉండే చోట మనం కరెక్ట్ గా అటాక్ చేస్తే మన అటాక్ వాళ్ళకి తగిలే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్తాడు. సో అలా నెంబర్ 1 కార్లు ఫ్యూగ్లన్ ని అటాక్ చేస్తున్నప్పుడు ఏ ప్లేస్ లో వాడి మానా బ్యారియర్ వీక్ గా ఉందో ఆ ప్లేస్ లో అటాక్ చేస్తాడు. అలా వాడిని ఈజీగా డిఫీట్ చేస్తాడు. అండ్ ఎన్నో బ్యాటిల్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక మ్యాజిక్ నైట్స్ కెప్టెన్ గా ఫ్యూగ్లన్ కి ఈ విషయాలన్నీ తెలుసని మన వాళ్ళతో చెప్తాడు. సో ఫ్యూచర్ లో ఇవన్నీ పాటించి మీరు కూడా ఎదగాలని చెప్పి మన వాళ్ళతో అంటాడు. ఇంకా చుట్టూ స్కై అంతా క్లియర్ అయిపోతుంది. మిగతా చోట్లంతా ఎక్కడెక్కడైతే జాంబీస్ ఉన్నాయో వాటన్నిటిని మన వాళ్ళు డిఫీట్ చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ సిటీ అంతటిని మన వాళ్ళు కాపాడేస్తారు. అలాగే రాడస్ ని కూడా క్యాప్చర్ చేస్తారు. అండ్ గైస్ ఇంక ఇదంతా ఇలా ఉండగా ఇంకో పక్క చార్మి ఇంకా క్యాజిల్ టౌన్ లోనే ఉంది కదా, అండ్ అక్కడ యాక్చువల్ గా ఎంత పెద్ద ఫైట్ జరుగుతుందా ఒక కుక్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ మెయిన్ డిష్ ఏదో తయారు చేస్తూ ఉంటాడు అండ్ దాన్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అండ్ అతని సర్వెంట్స్ అందరూ చెప్తారు బయట పెద్ద ఫైట్ అవుతుంది, ఆయన ఇప్పుడు మీరు ఏం వండినా తినడానికి ఎవరు లేరు, అలాంటప్పుడు ఎందుకు వండుతున్నారని చెప్పి ఆ మెయిన్ కుక్ తో మాట్లాడతారు. బట్ స్టిల్ వాడు ఒక మెయిన్ డిష్ ని ఇలా అన్ప్రిపేర్ చేయకుండా మధ్యలోనే వదిలేకూడదు అని. అండ్ వాళ్ళు మాట్లాడుకున్నంత చార్మి చాట్ గా విని వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కుక్ చేసింది నేను తింటా అని చెప్తుంది. అండ్ చార్మి చుట్టూ బ్లాక్ రోబ్ చూసిన తర్వాత తను కూడా ఒక మ్యాజిక్ నైట్ అని గుర్తించి ఈ వార్ సెరమనీకి తను కూడా అటెండ్ అయింది అనుకుని తన కోసం కుక్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ బయట ఫైట్ మొత్తం అయిపోయిందని చెప్పి మన వాళ్ళు రిలాక్స్ అవుతారు. అండ్ ఇంతకీ ఇలాంటి వీక్ అటాక్ ని ఎందుకు కావాలని చేశారని చెప్పి ఇంకా ఆలోచిస్తారు. అండ్ అప్పుడు మనం సడన్ గా గాల్లో ఒక విచ్ ఎగురుతూ ఉండడం చూస్తాం. సో గైస్ యాక్చువల్ గా ఇంకా ఈ అటాక్ లో చాలా మంది పార్ట్ ఉన్నారని చెప్పి మనకి రివీల్ అవుతుంది. అండ్ స్టిల్ ఈ అటాక్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మరి ఎక్కడితో వీడియోని అయితే స్టాప్ చేస్తున్నా. యాక్చువల్ గా నేను 20 నుంచి 27 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ చేద్దాం అనుకున్నా, బట్ స్టిల్ నాకు చాలా వర్క్స్ ఉండడం వల్ల టైం కుదరలేదు. అందుకే ఈ ఎపిసోడ్ ని ఎక్కడితో ఆపుతున్నా. అండ్ ఇంకా జస్ట్ 2 days లోనే నెక్స్ట్ పార్ట్ ని రిలీజ్ చేసేస్తా. ఆ పార్ట్ లో 24th ఎపిసోడ్ నుంచి 27th ఎపిసోడ్ వరకు ఉంటుంది. మరి అసలు వీళ్ళ రియల్ మోటివ్ ఏంటి, ఎందుకని ఇలాంటి అటాక్ ని రాయల్ క్యాపిటల్ మీద చేశారు, అలాగే మన కింగ్డమ్ లో ఎవరో ట్రైటర్ ఉంటే గానీ వీళ్ళు అటాక్ చేయరు అని చెప్పి మన వాళ్ళు గెస్ట్ చేస్తున్నారు కదా, ఎందుకు ఆ ట్రైటర్ ఎవరు అని చాలా క్వశ్చన్స్ పెండింగ్ లో ఉన్నాయి కదా. మరి వీళ్ళు ఏం చేయబోతున్నారో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.